ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతే డెఫినెట్లీ ఎవరికైనా భయం వేస్తుంది. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మీకు బ్లీడింగ్ అవ్వడానికి కారణాలు ఏంటి, అయినప్పుడు మీరు ఏం చేయాలి? సో బ్లీడింగ్ కి చాలా కారణాలు ఉంటాయండి. ఒక్కొక్కసారి ఇది నార్మల్ కూడా అవ్వచ్చు. మనకి బేబీ గర్భసంచిలో అతుక్కునే టైంలో కూడా కొంత బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని సార్లు మాయ కొంచెం సెపరేట్ అయినప్పుడు బ్లడ్ కొంచెం కలెక్ట్ అవ్వచ్చు. సో సబ్ కొరియానిక్ హెమరేజ్ అని అంటాం. దీని వల్ల కూడా మీకు కొంచెం బ్లీడింగ్ కనిపించవచ్చు. సో ఇవి యూజువల్లీ అవే ఆగిపోతాయండి. కొంచెం స్పాటింగ్ వరకే ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తాం, కొన్ని మెడిసిన్స్ వాడమని చెప్తాము. తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి హెల్దీగా బేబీస్ పుట్టడానికి మంచి ఛాన్సే ఉంటుంది. బట్ కొన్ని సార్లు హెవీ బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. అబార్షన్ అయ్యే టైంలో కానీ, లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడన్నా బేబీ ఇంప్లాంట్ అయిందా లేదా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ముత్యాల గర్భిణి అని అంటాము. సో మోలార్ ప్రెగ్నెన్సీలో కూడా మీకు బ్లీడింగ్ అవ్వచ్చు. ఇలాంటి కారణాలు ఉంటే మీరు డాక్టర్ ని సంప్రదించినప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చెప్తాము. అన్నిసార్లు బ్లీడింగ్ వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది అని కాదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిలాక్స్డ్ గా ఉండండి, పాజిటివ్ గా ఆలోచించండి. డెఫినెట్లీ ఏ బ్లీడింగ్ ఉన్నా కూడా ఒకసారి మీ డాక్టర్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.